వెల్కమ్ టు స్పెషల్ షో. మనం చూస్తున్నాం మాకు న్యాయం కావాలి అంటూ ఇవాళ ఒక కుటుంబం తల్లిదండ్రులు మన స్టూడియోకి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే నవమాసాలు కని పెంచే బాధ్యత తల్లిదండ్రులు తీసుకుంటారు, కానీ అదే వాళ్ళ అకాల మరణం చెందితే ఆ బాధ అన్నది నిజంగానే వర్ణాతీతం. ఆ సందర్భంలో కూడా చనిపోయింది ఒక ప్రమాదమో లేకపోతే ఇంకొకటో అయితే వాళ్ళకి సంబంధించి దాని ఎంతో కొంత వాళ్ళు జీర్ణించుకుంటారు, కానీ ఇక్కడ సమస్య అది కాదు. ఎందుకంటే చనిపోయిన పిల్లవాడు ప్రమాదం కాదు, హత్య గావించబడ్డాడన్న అనుమానం వాళ్ళల్లో ఉన్నప్పుడు ఆ అనుమానాలను తీర్చాల్సిన పోలీసులు కానివ్వండి, అధికార యంత్రాంగం కానివ్వండి, వారి మాటలను పట్టించుకోనప్పుడు ఆ నరకాన్ని మాత్రం ఖచ్చితంగా ఎవరు వర్ణించలేరు. చాలా కష్టతరమైన పని అది. ఇవాళ అదే సిచ్యువేషన్లో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఇవాళ మన బీఆర్కే స్టూడియోకి వచ్చింది. స్టూడియోకి వచ్చినప్పుడు కానివ్వండి, మనం ఇప్పుడు చూస్తున్నాం ఆల్రెడీ మనము స్టూడియో లైవ్ షో స్టార్ట్ చేయడానికి ముందే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి అంటేనే వాళ్ళ బాధ ఎంత ఉందో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అడుగుతోంది ఒకటే, మా అబ్బాయి నిజంగానే ప్రమాదంలో చనిపోయాడా, మాకు అనుమానాలు ఉన్నాయి, లేదు అతను నిజంగానే ఎవరో కొట్టి చంపారు అనే అనుమానం ఉంది మాకు అన్నప్పుడు ఆ అనుమానాన్ని తీర్చే మనుషులు కనిపించకపోవడం, అలాంటి విధంగా పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ ముందుకు వెళ్ళకపోవడం అన్న విషయాన్ని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఆ బాధను వాళ్ళతోనే ఒకసారి అడుగుదాం. ఎందుకంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా ఇవాళ చాలా కీలకమైన అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. మొదటగా అంటే ఈ కుటుంబాన్ని నేను పరిచయం చేయాలంటే కూడా నాకు బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే బెనర్జీ గారు అలాగే నాగేంద్రమ్మ గారు మనతో పాటు లైవ్లో ఇప్పటికే జాయిన్ అయ్యారు. అంటే వీళ్ళు చాలా చిన్న కుటుంబము. చాలా అంటే బెనర్జీ గారికి 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్ని చాలా అపురూపంగా పెంచుకుంటున్న సందర్భంలో ఒకరోజు ఒక అబ్బాయి మాయమైపోయాడు, చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత ఆ చావు బాధలో నుంచి బయటపడడానికన్నా ముందే అతను ప్రమాదంలో కాదు, అతను హత్య గావించబడ్డాను ఒక అనుమానం వాళ్ళకి మొదలైంది. ఒకసారి మనము బెనర్జీ గారిని అడుగుదాము. బెనర్జీ గారు, అంటే మిమ్మల్ని ఈ టైంలో మాట్లాడించడం అంతా కూడా చాలా బాధగానే, బట్ ఏంటంటే మీ బాధ ప్రపంచానికి తెలియాలి అంటే ఇవాళ మీరు మాట్లాడాల్సిన అవసరం మీద మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా అసలు ఏంటి మీ కుటుంబం ఒకసారి చెప్పండి. మీరు ఎవరెవరు ఉంటారు మీ కుటుంబంలో, ఎవరెవరు ఏం పని చేస్తారు? మేము 9 అండి. మా మిస్సెస్, మా పెద్ద బాబు, చిన్న పిల్లగాడు కార్ డ్రైవర్కి వెళ్తారండి. 4వ తారీఖు జూన్ 4వ తారీఖు ఫలితాలు కదా, ఆ రోజు కొత్త ఊళ్ళు 9 వచ్చిన పిల్లగాడు బండి ఎక్కించుకొని పోయారు. మా గోడ చెప్పలేదు చెప్పకుండా వస్తాం చెప్పైపోయింది. మాకు చెప్పైపోయింది. పలానోళ్ళు రమ్మన్నారా, పలానా నాగరాజు పలానా వెంకటేశ్వర రమ్మన్నారు, పోయేస్తాను ఎందుకన్నాను అని చెప్పే ఎందుకయ్యా వద్దులంటావు, ఎందుకో రమ్మంటున్నారా అన్న. ఆ పాఠం శవంతోనే ఇంటికి తిరిగి వచ్చిండు. ఇక పాట మీద చెప్పి వెళ్ళిపోయాక శవయ్య వచ్చిండు నాకు. అంటే ఆ రోజు ఏమని చెప్పి తీసుకెళ్ళాడు అబ్బాయి? ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏమని చెప్పి వెళ్ళాడు? నాగరాజు అన్న వెళ్తాను, వెంకటేశ్వర అన్న రావన్నారు, పని ఉందంట రమ్మన్నారు అని. అంటే వద్దురా ఇప్పుడు ఎందుకంటే ఏమన్నా అర్జెంటుగా రమ్మన్నారు అని వెళ్ళిపోయిండు. నువ్వు వస్తున్నావన్నీ ఫోన్ చేద్దాం అన్నారంటే అప్పుడు బయట కూర్చొని ఫోన్ చేద్దాం అనుకునే లోపల వీడియో పెట్టారని ఎవరో చెప్పేసరి కల్లా మా ఆయనకేమో అటాక్ లాగా వచ్చింది, నాకు ఎంపీవీ డౌన్ అయిపోయింది, ఎట్టు చనిపోయిందని చంపేశారన్నారు. సో మీకు ఎవరు ఫోన్ చేశారన్నమాట ఇట్లా చనిపోయి ఉన్నాడు అన్నది? ఎవరు మీకు ఫోన్ చేసి చెప్పారు? ఆ గొడవల వల్లే చెప్పారు. ఎవరు చెప్పారు కూడా ఆ టైంలోకి ఎవరైంది మాకు అర్థం కాదు. అయితే ఇక్కడ మొత్తానికి అనుమానం మొదలైంది ఆ వీడియోతో. ఎందుకంటే ఒక వీడియోలో మనం కూడా ఇప్పుడు చూద్దాం, ఆ వీడియోని ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే జూన్ 4వ తారీఖు ఎన్నికల రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ మనం ఆ వీడియో చూస్తున్న కూడా దాదాపుగా ఖరారైన నేపథ్యంలోనే ఆ వీడియో అనేది కూడా రికార్డ్ చేశారు. ఆ క్రమం ఏంటంటే వీళ్ళ అబ్బాయి ఎవరైతే మందా కార్తీక్ ఉన్నారో, కార్తీక్ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చారు, బయటికి తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్లే క్రమంలో అతని బండిలో పెట్రోల్ అయిపోతే ఆ పెట్రోల్ ఇస్తాము అనే నేపథ్యంతో ఆ నెపంతో ఏం చేశారంటే మొదటగా వీళ్ళు ఒక పార్టీకి అనుకూలంగా ఉంటారు, అది టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి దాని మీద ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ బొమ్మ ఉంటే ఆ బొమ్మను తీసేస్తే మీకు నేను పెట్రోల్ ఇస్తానన్న టైప్లో ఒక వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం సంబంధించిన వీడియో ఒకసారి మీరు చూడండి. ఎందుకంటే ఈ అనుమానం మొత్తం మొదలైంది ఆ వీడియోని కొద్దిమంది స్టేటస్లుగా పెట్టుకున్నారు, మరికొద్దిమంది ఆ ఊర్లో చాలా మందికి ఫార్వర్డ్ చేసుకున్నారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. మనము వీడియో చూసిన తర్వాత ఈ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. అది ఇటు కాదు, నేను తిరుగుతా ఏముంది నిమిషాలు కాదు, నువ్వేదో రోజు నువ్వు నీ అరే నువ్వు రాంగ్ మాట్లాను. ఆ రోజు నువ్వు బయట నా అవసరం నా అవసరం లేదు, నువ్వు గతం కోట నా
నీకు పెట్టుకోపోయినా ఆ రోజు మరి నా కొడకాని పిల్లు నన్ను ఎప్పుడైనా నేను డ్రైవర్ పిలిస్తే ఎప్పుడైనా పిలుతా ఏంది ఆ రోజు అట్లా చేసినాం మరి ఇప్పుడు ఆ పిల్లం నీ గురించి పోయింది అన్నాగా మరి అవును ఎవడు పాదా బయటికి పోయి మాట ఎవరు ఇప్పుడు నువ్వు పోతే నీ మాట అంతేంది నా కొడక ఈ మధ్యలో ఇంటి మధ్యలో పడితే నా బండి కోసం నా కోసం మా ఇంటి కోసం కనుక నేను చేసేది చేస్తాను నేను ఎవరు నేను పీకంగా నువ్వు టీడీపీ పంపేకాలా నీ ఇప్పుడు పెట్రోల్ పోయాలి నీ దాంట్లో ఇప్పుడు అదే వచ్చేది ఆ పీకు వచ్చిందిరా నీ వచ్చేదేంద్రా అందుకోసం మా మీద బడి ఏడ్చేది నా నిజం చెప్పాను ఇంటికి కాదు నువ్వు వచ్చే పద్ధతి వీడియోలు చెప్తున్నా పీకు అది నువ్వు పీకాలని తీయాలా పీక్ అది ఇంటికి కూడా వచ్చిండు ఆ? ఇంటికి కూడా వచ్చిండు ఇంట్లో కాదురా వీడియో తీస్తున్నారు ఎవరు వాళ్ళు పోయింది నువ్వు బయటికి పోయాక అందుకోసం ఆమె మాట్లాడింది నేను ఎటు బాగా ఇంట్లో నేను పీకేదన్నా ధీమాకన్నా నేను బీగుతున్నా కన్నా ఇంటి పీకు ఏంది మళ్ళీ అది పుటం చేస్తే నేను తీసేది పీకు వాంబు నిన్నేదో అనుకున్నాలే కానన్నా కాదు కార్తీక్ సింపుల్ మాట్లాడుతున్నా ఒక బీగుతున్నా కన్నా ఇంకెందుకన్నా పెట్రోల్ అయిపోయింది ఆడ దాంట్లో పెట్రోల్ అయిపోయింది నా బండి బాటిల్ కోసం వస్తున్నా చేస్తున్నా కన్నా ఇంకెందుకన్నా ఐడియాలు చేసి మా మనకి దొడ్డొచ్చు మనకి ఎట్లుంటే మీరు చూసారు కదా అన్ని బీపులు వినిపిస్తున్నాయి అంటే ఆ బీపులు మొత్తాన్ని ఒక్కొక్క బూతుగా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంత బూతులు వాడుతూ వాళ్ళు ఉపయోగించిన భాష కానివ్వండి అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒక పార్టీకి సంబంధించిన పర్సన్గా అయితే చూస్తున్నారు